వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేస్తూనే చాలా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు వాటి మీదే ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే ప్రధానంగా ట్రంప్ గారిని ఎప్పుడు చూస్తూనే ఉంటాం, చాలా వేగంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు, అంతే దూకుడుగా వెళ్తూ ఉంటారు. ప్రధానికి ఇప్పుడు చూసుకుంటే నిమిషం కూడా ఆలస్యం చెయ్యను అని చెప్పి చాలా వేగంగా సంతకాలు చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేస్తారు. యంత్రాంగాన్ని అదే స్థాయిలో పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాలే ప్రపంచవ్యాప్తంగా డిబేటబుల్గా మారాయి. గత అధ్యక్షుడి 120 నిర్ణయాల్లో ఆల్రెడీ 78 నిర్ణయాలు పూర్తిగా రద్దు చేస్తారంటేనే అర్థం చేసుకోవచ్చు. అందులో కొన్ని ప్రధానంగా మనం చూసుకుంటే వలసల నియంత్రణ కావచ్చు, ఈ జన్మతహా వచ్చే పౌరసత్వం కానీ, అలాగే కరోనా టైంలో సరిగ్గా వ్యవహరిస్తున్న WHOలో భాగస్వామ్యం ఉండదని, చైనా పాపులర్ యాప్ టిక్టాక్ ఏదైతే ఉందో దాని పునరుద్ధరణని, ఇలా చాలా నిర్ణయాలే ఉన్నాయి. ప్రధానంగా అమెరికాని గొప్ప దేశంగా మారబోతోందని, అందుకే దేవుడిని మళ్ళీ బ్రతికించాడంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేశాక చాలా ఎమోషనల్గా మాట్లాడారు. సో అదే స్థాయిలో అమెరికా ఫస్ట్ అని అనేది ఎప్పుడు ఉంటుంది ఆయనకి, ఇప్పుడు అదే ఇతర దేశాలకు దెబ్బ కొట్టబోతుంది. అసలు ఏం జరగబోతోంది? ప్రధానంగా ఇప్పుడు మనం డిబేట్ పూర్తి చేయాల్సిన అంశాలు ఏంటంటే అసలు ఈ H1Bతో, ఎందుకంటే భారతదేశానికి అమెరికాకు అవినాభావ సంబంధం అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. భారతదేశంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఖచ్చితంగా అమెరికాలో అనుబంధం ఉండే ఉంటుంది. అందుకని అమెరికాలో చీమ చిటుక్కుమన్నా చాలా సునిశ్చితంగా ఇక్కడ గమనిస్తూ ఉంటారు ఇండియన్స్ అంతా. అందులో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల పీపుల్ అయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి తెలుగు రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి కూడా అక్కడ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, అక్కడ ఉన్న వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ భయపడటం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వారి భవిష్యత్తు ఏంటంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు. అలాగే H1B వీసాల గురించి చెప్తున్నారు. అక్కడ ఇక అమెరికా పౌరసత్వం పుడితే రాదని కూడా ఆయన తీసుకున్న నిర్ణయం, ఇవన్నీ కూడా చాలా చర్చనీయాంశంగా మారబోతున్నాయి. అసలు ఇంత భయపడాల్సిన అవసరం ఉందా? వీటి గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే సతీష్ గారు. అలాగే సిద్ధార్థ కూచంపూడి గారు, పారాగల్స్ టెక్నాలజీస్ ఫౌండర్, మనకి అమెరికా నుంచి జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే సిద్ధార్థ గారు. నమస్తే అండి సతీష్. నమస్తే అండి. సతీష్ గారి గురించి అయితే ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఆయన ఎంతో మంది స్టూడెంట్స్ని ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ అభివృద్ధిలో చాలా సహకారం అందించారు. మేము ప్రత్యక్షంగా చూస్తాం. కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ఆయన వాళ్ళ ఫ్యూచర్ గురించి మొత్తం కూడా చాలా వాళ్ళకి భవిష్యత్తు మీద అవగాహన కల్పిస్తూ చాలా మందిని పంపించారు. సార్ మీది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ భయపడుతున్నారు, పేరెంట్స్ కూడా భయపడుతున్నారు. సో సార్ సిద్ధార్థ గారు వస్తాను, ముందుగా సతీష్ గారు తీసుకుని వస్తాను. ఎలా చూడాలి సార్? ఎందుకంటే అమెరికా తుమ్మింది ఇండియాకి జలుబు చేస్తుంది అంటారు. అంటే అంత ఎందుకు చెప్తానంటే అంత మ్యూచువల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఈ తీసుకునే నిర్ణయాలు ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతున్నాయి? కాదండి, అంటే ఏ దేశంలో ఉన్న వ్యక్తికైనా ఆ దేశం యొక్క ప్రగతి ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు అంతే కదండి. ఒకప్పుడు మనం తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణయే ఫస్ట్ ప్రయారిటీ, మాకు వద్దు సపరేట్ స్టేట్ కావాలని కూడా అడిగారు. అంటే స్టేట్ సపరేట్ అయింది. అంటే జనరల్గానంటే ట్రంప్ అగ్రెసివ్గానే ఉంటాడో ఇది అందరికీ తెలిసింది. అయినప్పటికీ కూడా అతను ఇప్పుడు తీసుకున్న నినాదం ఏంటంటే ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు కూడా కంట్రీ ఈజ్ ద ఫస్ట్ అన్నట్టుగానే తీసుకున్నాడు. కాబట్టి అతని డెసిషన్స్ కొంచెం అగ్రెసివ్గానే ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే ఆ కంట్రీని మళ్ళీ నెంబర్ 1 చేద్దాం అంటే, ఇప్పుడు నెంబర్ 1 కాదని కాదు, మరి ఆయన ఉద్దేశం మళ్ళీ మేక్ అగైన్ అని చెప్పి అన్న పదాన్ని వాడుతున్నాడు. మరి అగైన్ అంటే ఇప్పుడు కాదని అతను అన్నాడా లేకపోతే ఏంటి అన్నది పక్కన పెట్టి మారబోతుంది అనే ఉద్దేశంతో కొన్ని డెసిషన్ తీసుకుందాం అని అనుకుంటున్నాడు. బట్ ప్రాబబ్లీ అది కరెక్టే. బట్ ఇండియాకి యూఎస్కి సంబంధం అన్నది ఏదైతే ఉంటుందో అలా చాలామంది మన ఇండియన్స్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో చూసుకున్నట్లు దగ్గర 50 లక్షల మంది పైన ఉంటారండి ఇండియన్స్. సో అందులో ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా చాలామంది చాలా మంచి పొజిషన్స్లో చాలా మంచి పరిస్థితిలో ఉన్నమాట కూడా వాస్తవం. 45 లక్షల మంది ఇండియన్స్ ఉంటే 12 లక్షల మంది తెలుగు వారే ఉంటారండి. సో అందులో చాలామంది H1s మీద ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే OPTస్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఇలాగ CPT మీద రకరకాల వేసాల మీద ఉన్నవాళ్ళు కూడా ఉంటారండి. అందరూ కూడా ఏమి గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు కూడా ఉండరు. సో డెఫినెట్గా వీళ్ళందరికీ కొంత ఒక రకమైన భయాందోళనకు గురి చేసిన మాట అయితే వాస్తవం అండి. సో కాకపోతే ఏంటంటేనండి ఈ డెసిషన్స్ తాలూగా పూర్తి వివరాలు ఇంకా రాలేదు. అంటే మేబీ తర్వాత వీళ్ళు మళ్ళీ కోర్టుని ఆశ్రయించడం కానీ, లేకపోతే బర్త్ రైట్కి సంబంధించి కానీ ఇంకోటి కానీ, ఇవన్నీ ఇంకా క్లారిటీ ఇంకా రాలేదు. బట్ ఒక రకమైనటువంటి ఫీల్ ఉందంటే, బట్ నా అండర్స్టాండింగ్ అయితేనంటే H1 వీసాకి సంబంధించి నాకేమనిపించింది అంటే, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రీమియర్ కాలేజెస్కి కానీ లేకపోతే మంచి క్వాలిటీ ఉన్నటువంటి కాలేజెస్కి వెళ్ళి చదువుకోండి, స్కిల్ కొంచెం బాగా డెవలప్ చేసుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో పార్ట్ టైం జాబులు చేద్దాం లేదా డబ్బులు సంపాదించి ఇంటికి పంపిద్దాం అని చెప్పి ఏదో ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి వెళ్ళడం, ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారండి. మన ఇండియన్స్ చేస్తూ ఉంటారు, అందులో తెలుగు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. మన ఏవేషన్కి ఆవేశం ఒప్పుకోవాలండి. సో వాళ్ళు ఏంటంటే లాటరీ సిస్టమ్ ఇట్ సెల్ఫ్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం మంచి స్టూడెంట్స్ కూడా పాపం లాటరీలో రాకపోవడం,
వాళ్ళు సఫర్ అవ్వడం, అసలు జాబే లేనివాడికి H1 రావడం, అయితే ఎవడో కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి తక్కువ శాలరీ లిమిట్ పెట్టడం వల్ల 60,000 70,000 కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ కన్సల్టెంట్ దగ్గర జాబ్ ఉన్నట్టుగా చూపించుకోవడం, మరి తద్వారా ఇలాంటి రకాలైనటువంటి ఇబ్బందులు కొన్ని చూస్తున్నామండి. ప్రాబబ్లీ మెరిట్ని, టాలెంట్ ఉన్న వాళ్ళని, స్కిల్ ఉన్న వాళ్ళని ఆహ్వానిస్తామన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో డెఫినెట్గా వదులుకోడండి ఎవడను. ఏ దేశం వాడైనా వాళ్ళ దేశం బాగుపడాలంటే ఎప్పటికీ కూడా మీకు టాప్ కంపెనీలో ఉన్న సీఈఓస్ ఎవరిని తీసుకోండి, చాలామంది అదర్ దాన్ యూఎస్ వాళ్ళు ఎవరు ఉండరండి. ఇంకా కొత్తగా నేను అకాడమికల్గా నేను ఉన్నాను కాబట్టి ICPC అని ఉంటుందండి, ప్రోగ్రామ్ కాంటెస్ట్ అంటారు దాన్ని. అంటే వరల్డ్ వైడ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఫస్ట్ విన్నర్స్ చూస్తే మీకు జస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ వరకు కోవిడ్ ముందు వరకు MIT లేకపోతే మంచి ఈ US కాలేజీలు ఉండే టాప్ 10లో. ఇప్పుడు మొత్తాన్ని ఇటు ఏషియా వైపు కానివ్వండి, మిగతా కాలేజీల వైపు వస్తున్నాయి. అంటే కొన్ని ఆస్పెక్ట్స్లో అటు రీసెర్చ్లో కానివ్వండి, వీటిలో కానివ్వండి ఒక్క US వాళ్ళే కాదు వాళ్ళు. US కాకుండా మిగతా దేశాలు ఉన్నారు కాబట్టి ఆ దేశం డెఫినెట్గా మిగతా దేశాల వాళ్ళ ఇమిగ్రెంట్స్ వాళ్ళ టాలెంట్ వల్లే ఈ రోజున ఆ దేశం అలా ఉంది, ఫ్యూచర్లో కూడా అలాగే ఉండబోతుంది. దాన్ని మొత్తాన్ని కట్ చేసేసి ఏదో చేసేస్తాడన్నది అపోహ కింద చూస్తున్నాను. డెఫినెట్గా మెరిట్ ఉన్నట్లయితే, టాలెంట్ ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది జరగదనేది నేను బలంగా నమ్ముతాను. మన మీద మనకు నమ్మకం ఉంటే డెఫినెట్గా ఎస్ సార్, కంటిన్యూ చేద్దాం సార్. నమస్తే సిద్ధార్థ్ గారు. ఎస్, ఎలా చూడాలంటే కొన్ని నిర్ణయాలతో ఇటు భారతీయులకు కానీ అక్కడ చేసే ఉద్యోగస్తులకు కావచ్చు, ఏదైతే డాలర్ డ్రీమ్స్ ఉన్నాయో వీళ్ళకన్నా టఫ్ టైం ఏమైనా కనిపిస్తుందా? అంటే ప్రధానంగా మీరు చెప్పాల్సిన అంశాలు చూసుకుంటే మనకు అసలు జన్మ హక్కు పౌరసత్వం అనేది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నమాట. అసలు ఇది ఏంటండి, అసలు ఏంటి ఆ టాపిక్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి, వ్యూ చేసే అందరికీను అట్ ద సేమ్ టైం ప్యానల్కి చెప్పండి. గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డాక్టర్ సతీష్ గారు చెప్పినట్టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అది మన ట్రంప్ గారి కాన్సెప్ట్ అండి. సో ఏ కంట్రీకైనా సరే ఆ ప్రెసిడెంట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ ప్రియారిటీస్ ముఖ్యంగా ఉంటాయి. ఏమండి, నా ఆడియో వినపడుతుందండి? ఇట్స్ క్లియర్ అండి, చెప్పండి. షూర్. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాన్సెప్ట్లో వాళ్ళు ఏ పర్టికులర్ జోన్ని, ఏ పర్టికులర్ వాళ్ళని టార్గెట్ చేయట్లేదండి. వాళ్ళు వాళ్ళ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చూస్తున్నారు. ఏమండి, సో మొత్తం ప్రాసెస్లో ఇప్పుడు మీరు ఎలాన్ మస్క్ని కూడా అబ్జర్వ్ చేస్తే ఎలాన్ మస్క్ ఈజ్ నాట్ ఏ బై బర్త్ సిటిజన్ హియర్ యూఎస్లో. సో ఈ మొత్తం ప్రాసెస్లో మనకి చూడాల్సింది ఏంటంటే అండి, వేరే ఫేజెస్లో చూస్తే H1B ప్రోగ్రామ్ అనేది ఎర్లీ 90s తీసుకొచ్చారు, 1990s అరౌండ్ ఆ టైంలో. అప్పటి నుంచి చూస్తే ఆల్మోస్ట్ మనం ఒక 35 years జర్నీ చేసేసాం. సో ఫ్రీక్వెంట్గా రిఫార్మ్స్ చేస్తున్న ప్రాసెస్లో వాళ్ళు రిఫార్మ్స్ చేస్తూనే ఉంటారండి. ఇట్ డజంట్ మీన్ బైడెన్ చేయలేదా, ముందు ఒబామా చేయలేదా అని అంటే వాళ్ళు కూడా చేశారు చాలా చేంజెస్. అయితే ఒక ఉంటుంది చూసారా, ఎవరు ఎక్కువ గోల చేస్తే వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ వస్తుందని. సో ఉన్న మాట చెప్పాలంటే ట్రంప్ ఆయన చెప్పే ఫార్మాట్ కానీ ఆయన అప్రోచ్ కానీ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. సో ఈ రిక్వైర్స్ మోర్ అండ్ మోర్ అటెన్షన్. ఆయన అటెన్షన్ ని సీక్ చేసే ప్రాసెస్లో ఉంటారు కాబట్టి ఆయన మాట్లాడిన దానికి వాల్యూ బేస్డ్ థింగ్ ఎక్కువ అయిపోయింది. సో అంతే తప్పిస్తే ఇక్కడ స్పెసిఫిక్గా వీళ్ళని స్పెసిఫిక్గా హర్ట్ చేసేది అంటూ ఏం లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు సిటిజన్షిప్, బర్త్ రైట్ సిటిజన్షిప్కి వచ్చాం. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి, ఈ కంట్రీ ఈజ్ ఆల్ అబౌట్ ఇమిగ్రెంట్స్ యుఎస్. ఏమండి, సో వే బ్యాక్ 1868లో ఇమిగ్రెంట్స్కి అండ్ దెన్ నాన్ పూర్ అమెరికన్స్ అంటే నేటివ్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేటివ్ ఇండియన్స్ అంటారు ఇక్కడ బేసిక్గా, వాళ్ళందరికీ కాకుండా బయట నుంచి వచ్చిన నల్ల జాతీయులు కానీ లేకపోతే పక్కన ఉన్న మెక్సికన్స్ కానీ ఏమంటే వీళ్ళందరికీ పౌరసత్వం ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి రూల్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అని అన్నప్పుడు వాళ్ళు ఎలా ఫ్రేమ్ చేశారంటే, ఈ కంట్రీలో ఉన్న 50 రాష్ట్రాల్లో ఈ నేల మీద పుట్టిన వాళ్ళు జన్మతః పౌరులు. ఏమండి, అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి అంటే, ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 15-20 సంవత్సరాలు ఈ కంట్రీలో ఉన్న తర్వాత వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చి, గ్రీన్ కార్డ్ తర్వాత సిటిజన్షిప్ వచ్చి న్యాచురలైజేషన్ అంట. సో ఈ రెండు ప్రాసెస్లో సిటిజన్షిప్ తీసుకుంటే దేర్ ఇస్ నో రాంగ్. అదే కాన్స్టిట్యూషన్, యుఎస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 14 చెప్తుంది అనమాట అండి. సో దీనికి ఇప్పుడు వీళ్ళు ఏం మార్చాలనుకున్నా దీన్ని మార్చాలి. ఓకే అండి, సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆర్ ఆల్ అబౌట్ ఎమోషనల్ ఆర్డర్స్ అండి. అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏం చెప్తుంది సార్? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏం చెప్తుంది అసలు? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీరు చదివే ఉంటారుగా. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏం చెప్తున్నాయంటే అండి, ఆల్ టెంప్ వీసాస్ అండి, ఆల్ టెంప్ వీసాస్ అంటే లైక్ H1Bs, స్టూడెంట్స్ F1, L1s, వర్క్ వీసాస్, ఆల్ వర్క్ వీసాస్ అండి. అట్ ద సేమ్ టైం ఇల్లీగల్గా ఈ కంట్రీలోకి బార్డర్ దాటి వచ్చిన వాళ్ళు, ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడ డాక్యుమెంటేషన్ సెక్యూర్ చేసుకున్న వాళ్ళు కొందరు ఉంటారు, సెక్యూర్ చేసుకోలేని వాళ్ళు కొందరు ఉంటారు. సో అలాగే సెక్యూర్ చేసుకోలేని వాళ్ళు వీళ్ళందరూ ఈ జోన్స్ అందరినీ
ఒక సర్టన్ పాయింట్లో వాళ్ళని సిటిజన్షిప్ రాదు అని చెప్పడము ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దీంట్లో విధి విధానాలు అంటారు చూసారా, ఏవి కూడా క్లియర్గా లేవండి. ఇంకా అది జస్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. దాంట్లో ఏ కేసు మీద ఎవరిని ఎలాగ ఎక్స్పెల్ చేస్తారు, లేకపోతే ఏ కేసు మీద ఎవరిని ఎలాగ పక్కన పెడతాం, ఏ కేసులో ఎవరిని ఎలాగా వాళ్ళ పేరెంట్ కంట్రీకి పంపించాలి, ఇవన్నీ ఏమి ఇంకా డిఫైన్ చేయలేదండి. ఇవన్నీ డిఫైన్ చేసేటప్పటికి టైం పడుతుంది. అండ్ దెన్ ఇక్కడ లీగల్ సిస్టమ్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఫ్యూ కోర్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, సర్క్యూట్ కోర్ట్స్. వాళ్ళు ఆర్డర్స్ కూడా పాస్ చేస్తున్నారు బర్త్ సిటిజన్షిప్ మీద, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ఏమి యాక్షన్స్ స్టెప్స్ ముందుకెళ్ళొద్దు అని చెప్పానండి. సో ఏంటంటే బిగ్ పిక్చర్ లో ఇక్కడ ఏమి ఇప్పటికిప్పుడు జరిగిపోయేది అయితే ఏమీ లేదు, ఎవరు భయపడేది కూడా ఏమీ లేదండి. లైన్ ఆఫ్ అంటే చట్టపరంగా ఆ వాదనకున్న బలం ఎంత ఉంటుంది అంటారు, వెయిట్ ఎంత ఉంటుంది అంటారు? సో మీరు కరెక్ట్ గా ఒక లీగల్ ఎక్స్పర్ట్ ని అడిగితేనండి, నేను లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతుంటాం కదా, ఒక లీగల్ ఎక్స్పర్ట్ ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారని అంటే దీనికి ఉన్న వాదన చూస్తే 1% అండి లీగల్ స్ట్రెంగ్త్. 1% ఆర్ మాక్సిమం 10% వరకు చెప్పగలరు. ఎందుకనంటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి అని అంటే మన ఇండియాలో మనకి రాజ్యసభ, లోక్సభ ఎలాగ ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా సెనేట్, కాంగ్రెస్ ఉంటుంది. వాటికి వెళ్ళాలి, వాటికి వెళ్ళిన తర్వాత అప్రూవల్ రావాలి, డిబేట్ జరుగుద్ది. మన దగ్గర కొంచెం ఈజీ అవ్వచ్చేమో కానీ ఏదైనా బిల్ పాస్ చేయడం ఇక్కడ అంత ఈజీ కాదండి. ఇట్స్ లైక్ చాలా డిబేట్ జరుగుతుంది, హీటెడ్ సెషన్స్ జరుగుతాయి, అండ్ దెన్ లాట్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా దాటి అది నిజంగా ఒక అమెండ్మెంట్ కింద కాన్స్టిట్యూషన్ లోకి రావాలి అంటే ఈ 4 years కూడా అయిపోవచ్చేమో అని ఒక ఉద్దేశం అండి. సో మొత్తానికి దానికి అంత వెయిట్ లేదంటారు. ఎస్ సతీష్ గారు, అంటే జనరల్గా ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆల్రెడీ ట్రంప్ గారు మొదటిసారి మనం చూస్తాం, అప్పుడు కూడా ఇవే రూమర్స్ చాలా చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు సెకండ్ టైం ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఆయన ఇంకా చెప్పడం మనం చూస్తాం. సో ఎలా చూడాలంటే భారత్ నాకు మొదటి మిత్రుడు అని చెప్తారు, అంటే ఈ వ్యవహారంతో తమ్ముడు ప్యాకెట్ అన్నట్టుగా కనిపిస్తుంది మనకి. కాదండి, అంటే ఆయన పాయింట్లోనండి కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయండి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్న పదాన్ని ఆయన వాడుతున్నాడు. ఆల్మోస్ట్ 1,10,00,000 1,05,00,000 మెక్సికో నుంచో రకరకాల దేశాల నుంచి, కెనడా నుంచి, అక్కడక్కడి నుంచి వచ్చారు చెప్తున్నాడు. ఈ బార్డర్స్ స్ట్రెంగ్తన్ చేయాలి, ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే వచ్చారో ఎక్కువ దొంగతనాలు చేసినా లేకపోతే రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ద్వారా కలిగినటువంటి సంతానాన్ని కానీ లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి రైట్స్ని కానీ నేను వెనక పంపిస్తాను అన్నాడు. లాజికల్గా కరెక్టే, అలా అందులో తప్పే నాకేం అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మనమైనా అంతే కదా, ఎవడో ఇల్లీగల్గా మన దేశం వస్తే ఇప్పుడు మనం కూడా ఊరుకోం కదా, అప్పుడు మనం ఎమోషనల్గా మాట్లాడతాం, పక్కన ఎమోషనల్గా మాట్లాడితే అది ఎమోషన్ అయ్యి మంద కాదు కదా, ఎవరు ఇల్లేనా ఒకటే. సో అందువల్ల ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి సంబంధించి చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగిందండి. నిజంగా అది మంచి పరిణామం. ఎందుకంటేనంటే ఈ కల్చర్ అనేది ఏదైతే ఆటోమేటిక్గా ఉందో లీగల్ ఇమిగ్రెంట్కి ఉన్నటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇల్లీగల్గా వచ్చినటువంటి వ్యక్తికి ఉండదండి. సో ఇది డెఫినెట్గా ఇల్లీగల్గా వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ మీద నేను ఉక్కుపాదం మోపుతాను అన్నటువంటి విధానం ఏదైతే ఉంటుందో డెఫినెట్గా మనం ఆహ్వానించాలి. ఎందుకంటే వాళ్ళు వెనక్కి వెళ్తే ఎవడో తెలివైనోడు ఇంకొకటికి అవకాశం వస్తుంది కదా, దిస్ ఫస్ట్ పాయింట్. సో వాళ్ళు బయటికి ఇల్లీగల్గా వచ్చినట్టు బయటికి వెళ్ళడం ఉండే, లీగల్గా వచ్చేవాడికి 15 ఏళ్ళు వెయిటింగ్ పీరియడ్, 20 ఏళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఉండదు కదా, అది దట్ ఈస్ వన్ థింగ్. రెండోది బర్త్ రైట్ సిటిజన్షిప్ నేను గత 5 ఏళ్లలో 10 ఏళ్లలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు క్లోజ్గా తెలిసిన వాళ్ళని కూడా మీరు చూస్తే ఈ బర్త్ రైట్ టూరిజం పెరిగిపోయింది అమెరికాకి. అంటే ఏంటి, పెళ్లి చేసుకుని ప్రెగ్నెన్సీ 3rd month 4th month ఉండగా అమెరికా వెళ్ళి అక్కడ హాస్పిటల్లో పిల్లలకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం అన్న టూరిజం ఎవరు అవునన్నా కాదన్నా పెరిగిందండి. అంటే ఒక రకమైనటువంటి రాంగ్ థాట్ మనకు వచ్చి ఆ రాంగ్ థాట్ని ప్రాసెస్ చేద్దాం, అక్కడ ఉన్న లూప్ హోల్ని, అక్కడ ఉన్నటువంటి విధానంలో ఉన్నటువంటి ఆ వెసులుబాటుని నేను వాడుకుందామని చెప్పి ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో వెళ్ళి పిల్లల్ని అక్కడ జన్మనిచ్చి అక్కడ సిటిజన్షిప్ తీసుకునే విధానం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. దాన్ని మేబీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పర్స్పెక్టివ్లో మేబీ అది ఎంతవరకు మనం నిలబడతారో పక్కన పెట్టినా కూడా మేబీ కరెక్ట్ అండి. ఎందుకంటేనంటే ఎక్కువ మందికి సిటిజన్షిప్ ఆ రకంగా ఇల్లీగల్గా వచ్చేస్తే ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు ఎవరో ఉన్నారండి, ప్రెగ్నెన్సీ ఉంది, అక్కడికి టూరిస్ట్ వీసా తీసుకుంటారు, 6 నెలలు వెళ్తారు, అక్కడ పిల్లలకి అంటారు, వస్తారండి. దానివల్ల ఏమవుతుందండి, మనకి 20 ఏళ్ళు పాప చాలా మంది కష్టపడి H1లో ఉండి 15 ఏళ్ళు 20 ఏళ్ళు వెయిట్ చేస్తే తప్ప గ్రీన్ కార్డు రాని పరిస్థితిలో ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచించమంటాను నేను. మీరు ఎవడో షార్ట్ కట్లో మీలాంటోడో నాలాంటోడో ఇండియా నుంచి ఏదో షార్ట్ కట్ మెథడ్లో వెళ్ళిపోయే విధానం కదా. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి పుట్టినటువంటి పిల్లలకి ఉండకూడదు అంటాడు, కరెక్టే. అలాగే ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అక్కడ H1లో ఉండి జాబ్ చేస్తున్నారో పిల్లలు వాళ్ళకి సంతానం కలిగింది తప్పలేదు, అది వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, అది ఆ దేశానికి వర్క్ చేస్తున్నారు, వాళ్ళు రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రాసెస్లో వాళ్ళకి పిల్లలు కలిగారు, తప్పలేదు. అంతే తప్ప పని కట్టుకుని సిటిజన్షిప్ రావాలని చెప్పేసి వెళ్ళి విధానం కూడా నేను చూశానండి. ఇండియా నుంచి కూడా చాలామంది వెళ్తున్నారండి. ఎందుకంటే ఎక్కడ ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి అవన్నీ మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఇది మనం కరెక్ట్ కాదండి డెఫినెట్గా. ఎందుకంటే నేను ఎలా ఆలోచిస్తున్నానంటే H1 కూడా లాటరీ తీయకూడదండి.
లాటరీ తీయడం ఏంటంటే అసలు ఇప్పుడు ఎవరో చిన్న చిన్న కాలేజీల్లో అసలు ఉద్యోగాలు సరిగ్గా క్వాలిటీ లేకుండానో సరైన రీసెర్చ్ లేకుండానో ఏదో నామకహ ఏదో పార్ట్ టైం ఏదో రకరకాల కాలేజీలకు వెళ్తారండి. అన్ని మోస్ట్లీ ప్రతి దేశంలోనూ మన ఇండియాలో ఉన్నట్టుగానే చిన్న చిన్న కాలేజీలు ఉంటాయి వెళ్తున్నారు. మొన్న హార్వర్డ్ స్టూడెంట్ ఒక అతను ఉన్నాడండి, మన స్టూడెంటే, నేను పంపించిన స్టూడెంటే. హార్వర్డ్లో చదివిన తర్వాత 3 సార్లు H1 పిక్ అవ్వాలా, జర్మనీ వెళ్ళవలసి వచ్చిందండి అబ్బాయి. మరి అది ఆ దేశానికి లాసే కదా అది, అంతే కదండి. ఇప్పుడు హార్వర్డ్ స్టూడెంట్ ఒకడు ఉన్నాడండి, మంచి జాబ్ చేస్తున్నాడండి, మళ్ళీ జర్మనీ వెళ్ళాల్సి వచ్చింది. అదే చాలా మంది H1 పిక్ అయింది, జాబ్ లేదు. మళ్ళీ కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్ళి ఏదో మేనేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు దొంగ జాబ్ ఉన్నట్టుగా. అంటే మెరిట్ని ప్రోత్సహించి అసలు ఆ లాటరీ సిస్టమ్, ఇదివరకు లాటరీ సిస్టమ్ లేదు. ఇప్పుడు అవన్నీ పెడతామని చెప్తున్నారు కదా, చెక్ చేస్తాం, ప్రతిదీ కూడా చాలా సిన్సియర్గా ఉంటుందని చెప్తున్నారు. అంటే మెరిట్ని టాలెంట్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తే అందరికీ మంచిదండి. ఇలాగా వెళ్ళి పిల్లలు పుడితే సిటిజన్షిప్ ఇస్తాను, లాటరీలో తీసి అందరూ సమానమే, ఎవడైనా ఒకటే, ఇది డెఫినెట్గా కొంతమందికి నష్టమని అనిపించిన సోషల్ మీడియాలోనూ యూట్యూబ్లో రకరకాల చెప్తున్నా, నాలాంటి వ్యక్తుల యొక్క పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మెరిట్కి దెబ్బ తగులుతుంది. 15 ఏళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆ క్వాలిటీ పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి. పాపం వాడు ఇప్పుడు ఎవడో నాలాంటి వాడు వెళ్ళాడండి, కష్టపడి చదువుకుని వెళ్ళాడు, కష్టపడి చేస్తున్నాడు. నేను 15 ఏళ్ళు వెయిట్ చేయాలి, నాకు లాటరీ తగలేదు, నా పరిస్థితి ఏంటి? ఎవడో చిన్న కాలేజీలోనో లేకపోతే అక్కడెక్కడ రోడ్డు పక్కన ఉన్న కాలేజీలోనో మన ఇండియాలో ఉన్నట్టు అన్ని చోట్ల ఉంటాయి. అమెరికాలో కూడా 4700 కాలేజీలు ఉంటాయి, అందులో చాలా కాలేజీలు అసలు క్వాలిటీ లేని కాలేజీలు చాలా ఉంటాయండి అమెరికాలో కూడా. మరి అక్కడెక్కడో చదివి అసలు క్లాసులు జరగని, వీకెండ్స్ క్లాసులు జరగని చోటుకి వెళ్ళి అక్కడ లాటరీ తీసుకుని అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసో లేకపోతే ఇంకో పని దొంగ ఏదో ఇలా రకరకాలుగా షార్ట్ కట్ మెథడ్లో మనుషులు పైకి వెళ్ళగలుగుతున్నారు తప్ప, మెరిట్ ఉండి పాపం ఇంట్రావర్ట్గా ఉండి మాట్లాడుతున్న రానివాడికి భయపడి వెనక్కి వచ్చేస్తున్నాడు. మేబీ అది కొంతవరకు అది స్వాగతించాలని నాకు అనిపిస్తుంది. మేబీ కొన్ని విషయాల్లో మేబీ H1లో ఉన్న వాళ్ళకి పిల్లలు పుడితే ఇవ్వకపోవడం తప్పది, ఎందుకంటే పాపం ఆ దేశానికి పనిచేస్తున్నారు. అంటే సార్ మీరు ఇప్పుడు అంటే చాలా మంది స్టూడెంట్స్ని పంపిస్తూ ఉంటారు, ఇలాంటి వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఏమైనా భయాలుగా మీకు ఏమైనా ఫోన్ చేస్తారు? నాకు అసలు అంటే నేను పంపించేదే ఎక్స్ట్రీమ్లీ ప్రీమియర్ కాలేజెస్. అవును, నేను పంపించే కాలేజీలన్నీ ఐవీ లీగ్స్ లేదా MIT, కాల్టెక్లో, స్టాన్ఫోర్డ్లో, లేదా అర్బానా జాంపియాలో, జార్జియా టెక్లో, లేకపోతే ఇలాంటి కొంచెం బాగా హై క్వాలిటీ ఉన్నటువంటి కాలేజెస్కి పంపిస్తానండి. వాషింగ్టన్, సియాటిల్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి నార్త్ కరోలినా కానివ్వండి, ఇలాంటి కొంచెం మంచి ఫ్లోరిడా కానీ, లేకపోతే వర్జీనియా టెక్ కానీ, ఇట్లాంటి కొంచెం బెటర్ కాలేజీకి పంపిస్తాను కాబట్టి నేను భయపడతాను చెప్తాను. చాలా మంది అడుగుతారండి, అసలు భయపడాల్సిన అవసరం లేదు, యూ జస్ట్ ట్రై టు గెట్ ద స్కిల్. ఒకవేళ నీకు అక్కడ అవకాశం లేకపోతే ఇండియా ఉంది నీకు. ఇండియాలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇదివరకు వదిలేండి, ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటేనండి చాలా బేస్ పెరుగుతుందండి ఐటీ ఇండస్ట్రీ కూడా. ఆఫ్ లోడ్ చేస్తున్నారు వర్క్ను కూడా. ఇక్కడ కూడా 50 లక్షల కోట్ల రూపాయల జీతాలు ఎవడో వెళ్ళలేదు, ఇప్పుడు వింటున్నాం కదా. నా స్టూడెంట్స్ చాలా మంది హైదరాబాద్లో కోటి రూపాయలు తీసుకున్న వాళ్ళు ఇండియన్ శాలరీలో బోల్డ్ మంది ఉన్నారు. అంటే ఏమవుతుందంటే మెరిట్ ఉండి ఇప్పుడు చదువుకోవడానికి వెళ్తున్నాం మనం ఒక దేశం, అక్కడ సెటిల్ అవ్వడం అన్నది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ కదండి. ఇక్కడ మంచి కాలేజీలో అవకాశం రాలేదు, అక్కడ మంచి కాలేజీలో అవకాశం వచ్చింది, అయితే ఇక్కడికంటే అక్కడ మంచి కాలేజీ ఉంది, మంచి రీసెర్చ్ చేద్దామని వెళ్ళావు నువ్వు, ఏ స్టాన్ఫోర్డ్గా లేకపోతే ఇంకో కాలేజీకి వెళ్ళావు, చదివిన తర్వాత అక్కడ ఓవన్ వేసా ఉంటుంది, మెరిట్తో కూడా వెళ్ళొచ్చండి. అక్కడ H1తో లేదు నువ్వు వెనక్కి రావాలని వెనక్కి వచ్చినా కూడా నీకు అవకాశం ఇక్కడ కాకపోతే జర్మనీయో లేదా ఎక్కడో సింగపూర్ ఎవరో ఒకటి పిలుస్తాడండి. స్కిల్ నేర్చుకునే ఉద్దేశం, పాజిటివ్ యాటిట్యూడ్తో కాలేజీకి వెళ్ళే విద్యార్థులకి భయపడక్కర్లేదండి. వరల్డ్ ఈజ్ ఓపెన్. యుఎస్ ఒకటే ప్లేస్ కాదు కదా జాబ్ చేయవలసింది, భయపడవలసిన పని కానీ అదొక కోరిక అందరికీ కాదండి. లేదు అంటే గతంలో అది అలానే ఉండిపోయింది కదా. ఉందండి, బ్రతకడానికి ప్రపంచంలో అన్ని దేశాలు ఉన్నాయి, అన్ని చోట్ల జనం బతుకుతున్నారంటే యాజ్ లాంగ్ యాజ్ మెరిట్ ఉండి స్కిల్ ఉంటే మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందండి. యుఎస్ యూనివర్సిటీలో చాలా యూనివర్సిటీస్లో మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. చక్కగా అలాంటి కాలేజీలో స్కిల్ తెచ్చుకున్న తర్వాత అక్కడ జాబ్ అక్కడ కాదు ఇంకో జర్మనీలో లేకపోతే ఇండియారా ఇబ్బంది ఏముంది. ఇప్పుడు చైనా వాళ్ళందరూ చైనా పోయి చైనా దేశానికి పని చేయట్లేదా? ఇప్పుడు చైనాలో చదివిన వాళ్ళు ఎవరో కూడా ఇప్పుడు H1B వీసాల బాధ ఓన్లీ ఇండియన్స్కే. అసలు పాకిస్తాన్ వెళ్ళాడు అనుకోండి, అక్కడ డైరెక్ట్ గ్రీన్ కార్డ్ H1 వీసా ఉండదు, ఎందుకంటే వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఉండదు. వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ ఉండి H1B వీసాల్లో 85% వచ్చిందే మన ఇండియన్స్కి. ఇప్పుడు చైనీస్ వాళ్ళు వెనకపోతున్నారు, వాళ్ళ దేశాలు పోతున్నారు, వాళ్ళ దేశాన్ని వాళ్ళు బాగానే సరే కొంత స్పైలు కూడా ఉన్నారు అమెరికాలో, మరి వెనక్కి వెళ్తున్నారని చెప్తూ ఉంటారు, ఎంతవరకు తెలియదు కానీ అట్లా ఉంటాయండి. సిద్ధార్థ్ గారు, సో అంటే ఎలా చూడాలి? ఇప్పుడు సతీష్ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు H1B వీసాలకు సంబంధించి. సరే, జన్మతః అది పౌరసత్వ హక్కు అనేది ఏం జరుగుతుంది అనేది కోర్టులో ఆర్డర్స్ బట్టి వస్తుంది. ఇప్పుడు అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఈ లాటరీ సిస్టమ్ ఇవన్నీ ఎలా చూడాలంటారు? అదేనండి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిబేట్ జరుగుతుంది లాటరీ సిస్టమ్ లో. డాక్టర్ సతీష్ గారు అన్నట్టు క్రీమ్ పీపుల్ ఆర్ లైక్ ఎవరికైతే నెసెసిటీ ఉంటుందో, టాలెంట్ ఉండి వాళ్ళు అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్కి రావట్లేదు అనేది ఒక వాదన ఉంది. ఆ వాదన ఎంతవరకు అని అంటే దానికి ప్రూవెన్ థియరీ ఉంది. ఇప్పుడు కొత్త అమెండ్మెంట్స్ వస్తున్నాయి 2025లో H1 ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్ అప్డేట్ చేశారండి, దాంట్లో ఉందండి. అయితే లాటరీ సిస్టమ్ ని తీసేయాలా లేదా అనేది ఐ థింక్ ఇంకా డిస్కషన్ జరుగుతుంది.
అంటే గతంలో సో ఒకసారి నాకు కొంచెం క్లియర్గా చెప్తారు సార్ H1B దాని గురించి, గతం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారబోతుంది అసలు? ఇప్పుడు వచ్చి అంటే ఆల్రెడీ చాలా జరుగుతూ ఉన్నాయి అక్కడ, ఖచ్చితంగా వాళ్ళు జాబులు వెళ్ళిన తర్వాత వాళ్ళు చేస్తున్నారు లేదని చెక్ చేస్తారు, చాలా రూల్స్ రాబోతున్నాయని చెప్తున్నారు. సో అంటే విద్యార్థులకు మెయిన్గా మనం పిల్లలకి ఇప్పుడు భయపడకుండా ఉండే విధంగా చెప్పడం గురించి కాబట్టి అసలు ఏం చెప్తారు? గతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతోంది? నిజంగా సార్ చెప్పినట్టుగా స్కిల్డ్ పర్సన్స్కి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, బట్ ఇల్లీగల్గా సంపాదించుకునే వాళ్ళు ఎలాగైనా సంపాదించేసుకుంటున్నారు కొంతమంది, దానివల్ల వీళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళు లాభపడుతున్నారు అనుకోండి. ఇప్పుడు ఎవరికి ప్రమాదం పొంచి ఉంది, ఇప్పుడు ఎవరు ధైర్యం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. యా సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మన వాళ్ళు ఎవరు కూడా భయపడేది ఏం లేదండి. మ్మ్. అన్లెస్ ఏదన్నా ఇష్యూస్ ఉండి, అంటే వీసా ఇష్యూస్ ఉండి, లేకపోతే లీగల్ గా ఏమన్నా కన్స్ట్రెంట్స్ ఉంటే తప్పిస్తే ఎవరికి కూడా ఏం ఇష్యూస్ ఏం లేవండి. ఎవరు కూడా ఇప్పుడు ఈ రోజున చాలా మంది ఇక్కడ ఎవరు ఏం పట్టించుకోవట్లేదండి. ట్రంప్ గురించి ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. మ్మ్. ఈ మన అన్నది కానీ మన ఇండియన్ మీడియాలో అన్నెసరీ లైమ్ లైట్ ఎక్కువైపోయి మంచి జరుగుతున్న దానికన్నా చెడు గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. డాక్టర్ సతీష్ గారు చెప్పారు మెజారిటీ ఆఫ్ ద టాపిక్. Yes. ఆయన చాలా నీట్ గా అండ్ చాలా వెల్ వర్స్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవును, డైలీ అయినా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి ఇదే చెప్తూ ఉంటారు సార్. ఐల్ డివియేట్ ఎ మినిట్ అండి. బర్త్ రేట్ వాట్ యు కాల్ బర్త్ టూరిజం గురించి మాట్లాడారు. నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ మన పక్క కంట్రీ ఒక కంట్రీ అండి, వాళ్ళు దీనికి పెట్టింది పేరు ఏమండి, వాళ్ళు బర్త్ టూరిజం కి పెట్టింది పేరు. వే బ్యాక్ 30 years నుంచి వాళ్ళు చేస్తున్న మేజర్ పని అదే అనమాట. వాళ్ళు ఇక్కడికి వస్తారు విజిటింగ్ కి, ఇక్కడ పిల్లల్ని ఇచ్చేస్తారు, తర్వాత దే విల్ గో బ్యాక్. 21 years వచ్చేటప్పటికి వాళ్ళకి లైక్ కిడ్స్ ఆర్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళకి అన్ని ఉంటాయి. వాళ్ళు ఇక్కడ అంతా చదువుకుంటున్నారు, వాళ్ళు ఇక్కడ యూనివర్సిటీస్ లో PhDs అన్ని చేసి వే బ్యాక్ వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ కంట్రీలో వాళ్ళ సిస్టమ్ ని స్ట్రెంత్ చేస్తున్నారు. అదొక ఓపెన్ థింగ్ అండి. అది వాళ్ళ కంట్రీ మీద వాళ్ళకున్న ఇది అనుకోవచ్చు, అభిమానం కావచ్చు, లవ్ కావచ్చు, వాళ్ళ స్ట్రాటజీ అది. మనం ఏంటి ఇక్కడ మనకి ఎందుకు ఇంత స్ట్రెస్ అవుతుంది మన ఇండియన్స్కి వచ్చే వరకు అని మనం ఆలోచిస్తే, మనకి ఇండియా నుంచి మనం ఇంత దూరం వచ్చి మళ్ళీ బ్యాక్ ఇండియా వెళ్ళడానికి కూడా మనకి యాక్సెప్ట్ చేయలేం, టు బి ఆనెస్ట్. ఎవరమైనా అది ఒకళ్ళు అని కాదు, ఎవరమైనా ఇంక్లూడింగ్ నేను కూడా యాక్సెప్ట్ చేయను ఏమండి. సో ఇక్కడే వస్తుంది అనమాట అంతా ఆ ఇష్యూ అంతా. సో ఇప్పుడు సతీష్ గారు అన్నట్టు నేను మొన్న రీసెంట్ గా ఇండియా వచ్చాను, బిజినెస్ కాన్ఫరెన్స్ కి వచ్చాను, అక్కడ లాట్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్ ని చూశాను. వాళ్ళందరితో మాట్లాడితే 15-20 years బ్యాక్ అందరూ 7,000, 10,000, 15,000 శాలరీకి పనిచేసిన వాళ్ళు అన్నారు. ఈ రోజు వాళ్ళందరూ 200 crores, 100 crores, 700 crores. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ బృహస్పతి టెక్నాలజీస్ అని ఉందండి, రాజశేఖర్ పాపుల్ గారు. ఆయన 7,000 కింద స్టార్ట్ చేశానని చెప్పారు. ఈ రోజు ఆయన ఆల్మోస్ట్ 700 crores రెవెన్యూ టర్న్ ఓవర్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎకో సిస్టమ్ మారిపోతుంది. సో ఎకో సిస్టమ్ మారిపోతున్న ప్రాసెస్ లో ఎంత వ్యాలిడిటీ అట్ ద సేమ్ టైం కమింగ్ బ్యాక్ టు H1 ప్రోగ్రామ్. H1 ప్రోగ్రామ్ ఎంత చెప్పినట్టు 30 years బ్యాక్ ఇంప్లిమెంట్ చేశారు. ఈ కంట్రీ చాలా బెనిఫిట్ అయింది ఆ ప్రోగ్రామ్ వల్ల అండి, నో డౌట్. ఈ రోజు నా టాప్ లో ఉంది టెక్నాలజీ అని అంటే మన వాళ్ళు చాలా మంది వచ్చి ఇక్కడ చేసి చాలా చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కి కూడా ఏమవుతుందంటే అండి, మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ అవైలబుల్ H1B ప్రోగ్రామ్ లో. ఉన్న వాళ్ళకి శాలరీ సరిగ్గా లేవు, ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ సరిగ్గా లేవు ఫ్రాంక్ గా మాట్లాడితే. సో ఇప్పుడు దాన్ని రిఫార్మ్ చేయకపోతే ఈ ప్రోగ్రామ్ కున్న వాల్యూ పోతుంది అనమాట. ఆ స్టేట్ లో ఉంది యాక్చువల్ గా చెప్పాలి అంటే ఏమండి. సో అక్కడ ప్రాబ్లం రూట్ కాజ్ ఎక్కడ ఉందంటే, ప్రోగ్రామ్ కున్న యూనిక్ వాల్యూ డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎట్లా తీసుకురావాలి వాల్యూ అని అనే దాంట్లో డిస్కషన్స్ జరుగుతుంది. ఆ పర్స్పెక్టివ్ ఏమవుతుందండి, వీళ్ళు ఎవ్రీ 3 years కి ప్రోగ్రామ్ ని ఎవాల్యుయేట్ చేస్తూ కొన్ని కొత్త రూల్స్ తీసుకురావడము, కొత్త చేంజెస్ ని ట్రయల్ బేస్డ్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఈ 2025 లో పాజిటివ్స్ ఏమున్నాయి మాట్లాడితే అండి, ఫస్ట్ స్టూడెంట్ కమ్యూనిటీకి ఏంటంటే ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్స్ అయిపోయాక వాళ్ళకి యూజువల్గా October 1st కి అయిపోతుంది జనరల్గా, ఆ పీరియడ్ లో అయిపోతుంది. H1 ఏమో February or March లో స్టార్ట్ అవుతుంది. అంటే ఈ 5 to 6 months గ్యాప్ లో వాళ్ళకి స్టేటస్ ఒక్కోసారి చాలా మందికి ఇబ్బంది అవుతుంటది అనమాట. సో వన్ ఆఫ్ ద మెయిన్ రూల్ ఏంటంటే డిఫాల్ట్ ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు April 1st దాకా. అంటే వాళ్ళు H1 ఓపీటీ అయిపోయి H1 కి అప్లై చేసే బ్రిడ్జ్ పీరియడ్ లో స్టెమ్ ఎక్స్టెన్షన్ ప్లస్ 6 months బ్రిడ్జ్ వీసా ఇస్తున్నారు. సో వాళ్ళకి టెన్షన్ ఉండదు అనమాట స్టూడెంట్స్ కి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది మన పేరెంట్స్ కి చాలా రిలీఫ్ ఇచ్చే న్యూస్ అనమాట, మన ఇండియన్ పేరెంట్స్ కి, తెలుగు పేరెంట్స్ కి స్పెషల్ గా. అండ్ తర్వాత రెండోది H1 వరకు వస్తాయండి. ఇంతకు ముందు ఏమవుతుందంటే, ఒక కన్సల్టింగ్ కార్పొరేషన్ త్రూ ఒక క్లయింట్ దగ్గర పనిచేస్తే థర్డ్ పార్టీ ఫ్రేమ్ వర్క్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనం ఎక్స్టెన్షన్స్కి వెళ్ళినా లేకపోతే వీసా స్టాంపింగ్కి వెళ్ళినా ఏమవుతుందనంటే, ఎండ్ క్లయింట్ డాక్యుమెంటేషన్ కంపల్సరీ అన్నమాట ఇంతకు ముందు. ఇప్పుడు ఆ ఎండ్ క్లయింట్ డాక్యుమెంటేషన్ ని మినిమల్ చేస్తున్నారు. చాలా మందికి ఆ ఎండ్ క్లయింట్ డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోతే వీసా స్టాంపింగ్ కూడా అవ్వకుండా ఇండియాలో చాలా కాలం ఆగిపోయిన పరిస్థితి.
అండ్ అది మినిమైజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఈ 2 కేసెస్ విన్నారు కదా జనరల్. సో ట్రంప్ వచ్చి మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అంటే ట్రంప్ ఒక్కడే కాదు, ఇది ముందు గవర్నమెంట్ నుంచి వస్తున్న సిస్టమ్. వీళ్ళు ఇంప్లిమెంటేషన్ లో దీన్ని వాటి కాల్ స్టాండర్డైజ్ చేసి రూల్ బుక్ లోకి తీసుకెళ్తున్నారు. సో ఇలాగా రెండోది ఏంటి అంటే అండి, ఇంకొక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా H1B లో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, 6 years ఆ ప్రోగ్రామ్. 6 years తర్వాత ఈ కంట్రీలో ఉండాలి అంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లోకి వెళ్ళాలి, 140 అప్రూవ్ అవ్వాలి, అదంతా ఉంది. సో ఎక్స్టెన్షన్స్ అయినప్పుడల్లా ఏమవుతుందంటే కొత్త రూల్ ఈ ఇయర్ నుంచి January 1st నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఏంటి అంటే ఎవరైనా ఒక పర్సన్ ఒక కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో వర్క్ చేస్తున్నారు, 6 years అయిపోయింది, 140 ప్రాసెస్ లో ఉంది, ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్కి వెళ్ళారు. ఏమండి ప్రాసెస్ లో ఏంటి అంటే ఇట్ షుడ్ నాట్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం ఆ అప్రూవల్ కి. ఇంతకుముందు ఇట్ యూస్ టు టేక్ 3 months, 6 months, 1 year కూడా తీసుకునేదే. కొత్త రూల్ ప్రకారం మినిమం రోల్ మారినంత వరకు, కంపెనీ మారినంత వరకు, చేసే జాబ్ టైటిల్ వర్క్ మారినంత వరకు ఇట్ షుడ్ బి లైక్ ఒక 1 month, less than 1 month లో అప్రూవల్ వచ్చేయాలి అనేది ఒక కొత్త పాలసీ అండి. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే మొరాలిటీ ఆఫ్ ద పీపుల్, మన H1B ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళకి కానీ స్టూడెంట్స్ కానీ వీటన్నిటిని ఇంప్రూవ్ చేస్తుందండి. సర్టెన్ ఎగ్జాంపుల్స్ ఆల్మోస్ట్ ఒక 10 ఉన్నాయండి ఇలాంటి పాలసీస్. నేను ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి. కంపెనీ ఎంప్లాయర్స్ కూడా బెనిఫిట్ అయ్యేవి కొన్ని ఉన్నాయి. ఎస్, ఖచ్చితంగా సార్. ఫైనల్గా ఒక్క మాటలో చెప్తారా, టైం అవుతుంది. డెఫినెట్గా అంటే స్టూడెంట్స్ డెఫినెట్గా పద్ధతిగా చదువుకుని మంచి కాలేజెస్కి వెళ్ళి చదువుకుని స్కిల్ డెవలప్ చేసుకున్న విద్యార్థులు ఎవడో భయపడక్కర్లేదు. మోర్ ఓవర్ చాలా వెల్కమింగ్గానే మనం దాన్ని చూడాలి తప్ప, పాజిటివ్గానే చూడాలి తప్ప పెద్ద నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదని అయితే నా ఒపీనియన్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు. చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు, చాలా రియాలిటీ చూపించారు అక్కడిది మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ జాయినింగ్. సతీష్ గారు, మీరు కూడా మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, మీరు ప్రతిరోజు కూడా చాలా మందికి ఇస్తూనే ఉంటారు ఆన్ స్క్రీన్ వేదికగా. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు జాయినింగ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ Prime 9 News. నిజం ఇదే మైజం. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.